ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికీ క్షేమం నిత్యమే ప్రతిదినం ప్రార్థిస్తుంటున్నాను. అలాగా మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తుంటున్నారు. నేటి దినం కీర్తన గ్రంథం 121వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినట్టయితే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన ఆయన నీకు నీడగా నుండును. దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేసినట్టయితే, నీవు రక్షించబడ్డటువంటి నాటి నుండి ఆ తర్వాత నీ రక్షణ యాత్ర ముగించే వరకు నీవు ఆయన సొత్తు అనేటువంటి విషయాన్ని మరవరాదు. చూడుము, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నానని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా ఈ మాట మనం జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు ఎట్టి భద్రతను మనకు ఆత్మీయంగాను భౌతికంగాను అనుగ్రహిస్తున్నాడో ఆ సత్యాన్ని మనం తెలుసుకునే వారంగా ఉండాలి. అపవాది మన పట్ల తలచినటువంటి ప్రతి కుయుక్తిని, ప్రతి కుళ్ళును, ప్రతి ఇబ్బందికరమైనటువంటి అంశాన్ని వాటన్నిటిని జయించడానికి దేవుడు ఎన్నటికీ తన కృప అనుగ్రహించేవాడు మాత్రమే కాదు, అపవాది యొక్క కుయుక్తిలోంచి మనం ఎప్పటికీ తప్పించేవాడు కూడా. ఈ సత్యాన్ని మనవరాదు. కాబట్టి గాఢాంధకారపు లోయలను నేను భయపడను అని దావీదు భక్తులు సెలవిచ్చినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అవును, విశ్వాసుల జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమలు, కలగబోయేటువంటి శ్రమలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు రక్షించబడినటువంటి తర్వాత ఎదురవుతున్నటువంటి పరిణామాలు రక్షించబడినటువంటి మనందరికీ కూడా తెలిసినవే. కాబట్టి వాటన్నిటిలో మనం కూరుకుపోయే వారిగా ఉండాలనేది దేవుడి ఉద్దేశం కాదు. వాక్యం అంటుంది, నీతిమంతులు కలుగుల ఆపదలు అనేకములు అయినప్పటికీ యెహోవాను విడిపించిన వాక్యం అంటుంది. బైబిల్ నుంచి ఒక సందర్భాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్టయితే, షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారి గురించి అపవాది తలంచినటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? వారిని అగ్నిగుండంలో వేయించి ఆ తర్వాత వారిని లేకుండా చేయాలనేది తలంపు. కానీ 4వ వానిగా ఆయనే అక్కడ ప్రత్యక్షమై వారిని విడిపించినటువంటి విధానం, వారితో ఉన్నటువంటి విధానం, వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చిన విధానాన్ని ఉదయకాల సమయం నీవు నేను జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ పట్ల అపవాది ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ వాటిని విరగొట్టేటువంటి శక్తి, వాటికి విరుగుడు శక్తి యేసయ్యలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏ అపాయాన్ని గూర్చి, ఏ ఇబ్బందిని గూర్చి, ఏ శ్రమను గూర్చి చింతించకు. నీతో ఉన్నవాడు ఆయన కునుకడు నిద్రపోడని వాక్యం అంటుంది. ఇశ్రాయేలు కాచువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి మన దేవుడు సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నాడు మాత్రమే అద్భుతాలు చేసేటువంటి దేవుడు కాదు, నేటికి అద్భుతాలు చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన మాటను విశ్వసించి మరి నెమ్మదితో జీవిద్దామా? దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే కన్ను బాక్స్ తెలియజేయండి, తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాను.